మామ నీకోసం ఒక మంచి మూవీ తీసుకొచ్చా, ద లయన్ కింగ్. మూవీ చూసిన తర్వాత మళ్ళొక ఇండస్ట్రీ టు పడిందనుకోవచ్చు. డైరెక్టర్ చాలా మంచి మూవీస్ తీశాడు. ఐరన్ మ్యాన్, జంగిల్ బుక్ ఇలాంటి మూవీస్ తీసి ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టాడు అనుకోవచ్చు. ఊళ్ళోకి వెళ్ళిపోతే ఒక రాజ్యంలో సంవత్సరాల పాటు కింగ్ అయితే పరిపాలిస్తూ ఉంటాడు. తమ్ముడికి నచ్చక ఎప్పుడు అధికారాన్ని దించుదామని అనుకుంటూ ఉంటాడు. కింగ్ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు రాజ్యానికి రాజు అయ్యాడా లేదా అనేదే మూవీ స్టోరీ. మూవీలో హైలైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే 100% గా ఉన్నాయి. జంతువులకి రిలేషన్ గానీ, సెంటిమెంట్ సీన్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సినిమా కథ గానీ, జంతువులు మాట్లాడుకునే ఫన్స్ గానీ, గుడ్ డైరెక్టర్స్ కి ఎలాంటి మూవీస్ తీయటం అంటే కొట్టిన పిండి అనుకోవచ్చు. ఆ రేంజ్ లో తీస్తారు ఇలాంటి మూవీస్. స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎక్కడ కూడా లేకుండదు ఈ మూవీ. 3 గంటలు ఎక్కడ కూడా స్లో అయినట్టు అనిపించలే. బేసిక్ గా ఇలాంటి స్టోరీల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. డైరెక్టర్ ప్రతి ఒక్క సీన్ కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిండు అనుకోవచ్చు. ఇలాంటి మూవీస్ చిన్నపిల్లగాళ్ళకి చాలా ఇష్టపడతారు. మూవీ చిన్నపిల్లగాళ్ళ కోసమే తీసిండు అనుకోవచ్చు డైరెక్టర్. ఈ మూవీని ఫ్యామిలీతో 100% గా వాచించవచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. జంగిల్ బుక్ చూడకపోయి ఉంటే 100% గా వాచించవచ్చు. ఆ మూవీ కూడా వేరే లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు. అలాగే ఐరన్ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంటది. 3 మూవీస్ కూడా ఇండస్ట్రీ ఇట్లు పడినాయి. మీకు నేను ముందుగానే చెప్తున్నా, ఈ మూవీని స్టార్ట్ చేయండి. ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. నా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మంచి మూవీస్ ఇస్తున్నాం, పోయి చూడండి. ప్లీజ్ సపోర్ట్.